అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన కిచెన్లో బచ్చలికూర పప్పు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకుంటున్నాను. దీన్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుందాం. పప్పు ఒక 2-3 సార్లు ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న బచ్చలికూర వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఒక చిన్న టమాటోని, కొద్దిగా చింతపండు, కారానికి సరిపడిన పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇవన్నీ వేసుకుందాం. వీటితో పాటుగానే సరిపడినంత ఉప్పు కూడా వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. పప్పు ఇలా మెత్తగా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మెతుక్కొని తాలింపు వేసుకుందాం. పప్పుని ఇలా మెత్తగా మెదుపుకున్నాం కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపుకి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు. మనం పప్పు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. తాలింపు మంచిగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఈ తాలింపుని మనం మెదిపి పెట్టుకున్నాం కదా పప్పు, అందులో వేసుకుందాం. చూసారు కదా, మన బచ్చలికూర పప్పు రెడీ అయిపోయింది. చూసారు కదా, బచ్చలికూర పప్పుని ఎలా చేయాలో. మళ్ళీ మరో వంటతో కలుద్దాం.